పిల్లలు పాలకూర తినడానికి చాలా మారం చేస్తారు కదండీ! సో, ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరుగుతున్న వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసిన తర్వాత పాలకూర కాడలతో సహా దాంట్లో మరిగించుకోవాలండి. ఈ విధంగా కాడలతో పాలకూరనేసి అది మొత్తం లైట్ గ్రీన్ నుండి డార్క్ గ్రీన్ అయ్యేంత వరకు ఆ పాలకూరని మనం మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గ్రీన్ నుండి డార్క్ గ్రీన్‌గా మారుతాయి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర మీ పిల్లలు తింటారంటే గనుక వేయండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే మా పాపకు కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను. వేసి ఇలా కలిపి ఉడికించేసుకున్నాను. ఉడికించిన తర్వాత డార్క్ గ్రీన్ మారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఉడికిన మొత్తం మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ పోసి తర్వాత దాన్ని మొత్తం మిక్సీ చేసేయాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఉండాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత మనం నెయ్యితో కానీ ఆయిల్తో కానీ పోపు వేయాలి. నేనైతే మా పాపకి నెయ్యితోని పోపు వేస్తున్నాను. పోపులో ఆవాలు, జీలకర్ర, ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయ అండి. ఎల్లిపాయ కచ్చా పచ్చాగా దంచేసుకొని ఆ పోపులో వేయాలి. అది పచ్చివాసన పోయి లైటిష్ బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతుందండి. అంతవరకు మనము ఆ పోపు వేయాలి. తర్వాత కొంచెం పసుపు మీరు వేస్తాననుకుంటే పసుపు వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఆ వాసన అంతా పోయి లైట్ బ్రౌనిష్గా మారేంత వరకు మనం వేయాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పాలకూర పేస్ట్ని మొత్తం దాంట్లో కలిపేయాలండి. కానీ ఇక్కడ చూస్తే చాలా థిక్గా ఉంది కదండి పేస్ట్. సో నేను డైల్యూట్ చేశాను అన్నమాట. కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసుకోవచ్చు మనం. అంటే మనకు తినే విధంగా చూస్తే చాలా హార్డ్గా ఉందని కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసుకొని దాన్ని ఒక 2 to 3 minutes అండి. 2 to 3 minutes వరకు మనం బాగా చేస్తే బాగా దగ్గర పడుతుంది అనేటప్పుడు స్టవ్ కట్టేయండి. చూడండి, థిక్గా అయిపోద్ది. మనకు 1 minute చాలా థిక్గా అయిపోద్ది. ఈ విధంగా పాలకూర తప్పక ట్రై చేయండి. పిల్లలకు మాత్రం చాలా హెల్దీ ఆప్షన్ ఇది. తప్పక ట్రై చేయండి, తింటారు. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.